సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. జమ్మూ కాశ్మీర్లో పనిచేసినటువంటి మాజీ కల్నల్ దుర్గాప్రసాద్ గారు కూడా మనకి లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ ఉగ్రవాద దాడుల్లో పాల్గొనేవాళ్ళు చేసేవాళ్ళు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? పైగా ఆడవాళ్ళు కూడా ఉంటారా? ఇవన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఇప్పుడు ఏదైతే ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఆత్మాహుతి దాడి ఉందో దాంట్లో ఆ కుట్రకోణంలో ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. డాక్టర్స్, ఉన్నత చదువులు చదివిన డాక్టర్స్ సైతం ఇందులో పాల్గొంటున్నారంటే అసలు ఎందుకు, దేనికోసం ప్రాణాలు కాపాడాల్సినటువంటి వాళ్ళు ప్రాణాలు తీసే స్థాయికి ఎందుకు దిగజారాల్సి వస్తుంది? మీరు జమ్మూ కాశ్మీర్లో పనిచేశారు, అక్కడ ఇలాంటివి ఘటనలు ఎన్నో చూసుంటారు. ఒక్కసారి చెప్పండి సార్. ఏమండి, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా 89-90 లోపల ఉగ్రవాది స్టార్ట్ అయినప్పుడు అక్కడ దుఃఖరాని మిల్లర్ అనే ఆర్గనైజేషన్ ఉండేదండి, లేడీస్ ఆర్గనైజేషన్. అండ్ దే యూస్ టు కమ్ కవర్ట్లీ అండ్ ఓపెన్లీ సపోర్ట్ ద టెర్రరిస్ట్స్ అన్నమాట. ఏది ఏమన్నా ఎప్రిహెండ్ చేయాలన్నా కూడా మా మీద రాళ్ళు విసరటం అవన్నీ జరిగేవన్నమాట. మీ మీద కూడా దాడులు జరిగాయి. ఏంటంటే దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన ఏం లేదండి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది మనము ఆపరేషన్ సింధూర్ 1 లోపల మనము ఏదైతే డిస్ట్రాయ్ వాళ్ళు ఇది దాదాపు 200-300 మీటర్స్ వరకు చచ్చిపోయారని చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తర్వాత జైష్ ఏ మొహమ్మద్ కూడా చెప్పింది ఏంటంటే మేము సెపరేట్ గా ఓ లేడీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం, ఫిదాయిన్, అండ్ దే ఆల్సో విల్ బి టేకింగ్ పార్ట్ అని. కాకపోతే వాళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఇంత చదువుకున్న వాళ్ళు కారని అనుకున్నాను. కానీ ఏంటంటే అది ఆ రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే దాంట్లో వాళ్ళ లాజిక్ అదేం పనిచేయాలండి. అది కాకుండా ఏంటంటే గత 3-4 రోజుల నుంచి మన సెక్యూరిటీ ఏజెంట్స్ అప్రమత్తతో ఉండి చాలా మందిని అప్రెంట్ చేశారు. సో ప్రాబ్లీ వాంటెడ్ టు హిట్ బ్యాక్. ఎందుకంటే ఫిదాయిన్ దాడి చేస్తే అదర్వైజ్ ఏంటంటే మీరు ఇంట్రాగేషన్ లోపల వీళ్ళు కూడా పట్టుబడేవాడు. అందువల్ల ఏంటంటే ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్, అది వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్టివేట్ చేస్తారండి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి అది ఇట్లా అయితే విల్ డూ దిస్, ఒకవేళ మేము అప్రెంట్ చేస్తే యూ గో హెడ్ విత్ ద ఆపరేషన్ అని. ఇంకా ఏంటంటే కొన్ని ఛాన్స్ లోపల కనిపిస్తున్నాయి, దేర్ టార్గెట్ వాజ్ పిఎంఓ అని అంటున్నారు అనమాట. అంటే అది ఓన్లీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్పగలుగుతాయి వెదర్ ద టార్గెట్ వాజ్ పిఎంఓ ఆర్ నాట్. కానీ చాలా చిన్నవాళ్ళు ఉన్నారు, యూత్, వాళ్ళకు కొంచెం కూడా ఆలోచన లేకుండా వాళ్ళు చేస్తున్నది ఏంటో కూడా ఆలోచించకుండా ఇంత దారుణంగా ఎలా బిహేవ్ చేస్తారు సార్? అసలు అది రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ అయిన తర్వాత ఏంటంటే అది ఉన్మాదం లాగా ఉంటుందండి. అది ఎంతసేపటికి ఏంటంటే ఆ రివెంజ్ అది కాకుండా ఏంటంటే దాని లోపల అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీఆర్ గోయింగ్ టు రూల్ ద ఇండియా, గజ్వాయే హింద్ అని అంటారు. దాని లోపల ఏది జైసే నుంచి ఇంకో జైషే మొహమ్మద్ నుంచి గజ్వాయే హిందూ, లేకపోతే ఇంకోటి ఏదో ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ దేర్ సింపథైజర్స్ ఆర్ దేర్. వాళ్ళ లోపల వీళ్ళు ఎవరిని రిక్రూట్ చేసి వాళ్ళని ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు అవన్నీ మనం చెప్పలేము అనమాట. కానీ ఏంటంటే అది 350-360 kgs ఆర్డిఎక్స్ పట్టుబడటం అనేది అది చాలా ఘోరం అండి. అంటే ఆర్డిఎక్స్ 1-2 kgs ఇట్ కెన్ కాజ్ హెవక్ అన్నమాట. అమ్మోనియం నైట్రేట్ తో పేల్చేసారంట సార్. అమ్మోనియం నైట్రేట్ డెటోనేటర్లు కూడా ఉన్నాయంట. అమ్మోనియం నైట్రేట్ ఏంటంటే అది మన ఫెర్టిలైజర్స్ వీటన్నిటిలో కూడా ఇచ్చేస్తారండి. దాట్ ఈస్ ద బేస్ మెటీరియల్ అన్నమాట. ఉగ్రవాదులు వాళ్ళంతా దాని నుంచే ఎక్స్ప్లోసివ్ అని చేస్తారు. కానీ ఆర్డిఎక్స్ అంటే దట్ ఈస్ మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోసివ్ అన్నమాట. దాని అప్లోడ్ డివాస్టేటింగ్ అన్నమాట. అదే దాదాపు 350 kgs అంటే దేవర్ ప్లానింగ్ సంథింగ్ వెరీ వెరీ మేజర్ అన్నమాట. ఇంకా పూర్తి స్థాయిలో FSL రిపోర్ట్ వస్తే గానీ ఇంకా పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ బయట అదేనండి, అదే తెలీదు. ఎందుకంటే నేను పాత దీనిలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ చాలా యాక్టివ్ గా ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే గత 3-4 రోజుల్లో మనం అంతా ఏంటంటే మాక్సిమం పట్టుబడ్డారని అనుకున్నాము. కానీ ప్రాబ్లీ one particular స్లీపర్ సెల్ we are unable to, and they've done the damage. ఇప్పుడు ఎవరైతే ఈ ఆత్మాహుతికి పాల్పడ్డాడో ఉమర్ అనే వ్యక్తి కూడా పుల్వామాకు సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు సార్. అదేనండి, వాళ్ళంతా ఏంటంటే ఇండాక్ట్రినేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే అండ్ పాకిస్తాన్ కెన్ ఆల్వేస్ కీప్ క్యాషింగ్ ఆన్ దాట్ అన్నమాట. మీరు ఏంటంటే ఇది 100% ఎలిమినేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. వాళ్ళ సింపథైజర్స్ ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేసి
మీరు జమ్మూ కాశ్మీర్లో పనిచేశారు కదా, మీరు జమ్మూ కాశ్మీర్లో పనిచేశారు కదా సార్, అక్కడ కూడా మహిళా ఉగ్రవాదుల్ని ఇట్లా తీవ్రవాదుల్ని మహిళల్ని కూడా చూసారా సార్ మీరు అప్పట్లో? మహిళా ఉగ్రవాదులు ఉండేవాళ్ళు కాదండి, కానీ ఏంటంటే దే యూస్ ఇది ఓవర్ట్ వర్కర్స్ అన్నమాట. ఎప్పుడన్నా మేము ఎవరినన్నా టెర్రరిస్ట్ ని అప్రహెండ్ చేసామనుకోండి, వాళ్ళు అది ఏదన్నా ఇల్లు చుట్టుముట్టి ఇది కార్డనల్ సర్చ్ ఆపరేషన్ చేస్తాం అనుకోండి, లేడీస్ యూస్ టు కమ్ అండర్ ప్రివెంటర్స్ ఫ్రమ్ లిక్విడేటింగ్ దెమ్ అన్నమాట. మధ్యలో వచ్చి నిలబడేవాడు, అదే వాళ్ళలాగా మధ్యలో వచ్చేవాళ్ళు అన్నమాట. ఏమన్నా అప్రహెండ్ చేసినా కూడా వాళ్ళు తీసుకెళ్ళడం కూడా ఇట్ వాజ్ నెక్స్ట్ ఇంపాసిబుల్. అటువంటి పరిస్థితి. రైట్ సార్, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.